హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గడ్డమారి వీడియోస్. మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల ఇంటికి ఒక్కనే వెళ్తున్నా అంటే సరే వెళ్ళి వచ్చేద్దామని వెళ్తున్నాం. వెళ్ళి కలిసేసేద్దామని. నాయుడు, మా యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ హాయ్ వెళ్తున్నాం. నేను కొద్దిగా డ్రైవింగ్ చేస్తుండ్రు. హాయ్ అందరికి. అంకుల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫుల్ స్ట్రిక్ట్ ఉంటాడు. అంకుల్ అనే కాదు, అందరూ ఇక్కడనే ఉండాలి, డిస్టర్బ్ చేయొద్దానని డ్రైవింగ్ చేసేటప్పుడు. జై హనుమాన్. వేడి బాగానే ఉంది, వేసి వేసిండు. బైక్ పైన వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఎండాకాలం కదా, సమ్మర్ కదా, వేడి బాగుంది. కార్లో అందరూ వేసేద్దాం అంటే సరే అని చెప్పి వెళ్తున్నాం. ట్రాఫిక్ ఎంత లేదు, కరెక్ట్గా ఉంటే మార్నింగ్ వెళ్తే తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీడియం మధ్యాహ్నం కదా, కొంచెం ఎక్కువనే ఉంది. బైక్ పైన వెళ్తే తొందరనే అయిపోతుంది, కానీ కాకపోతే ఈ ఎండకు తట్టుకోలేము. ఫ్రెండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుందండి. ఇంకా స్పీడ్ పోతే రోడ్ సైడ్ మిడిల్లో కెమెరాస్ పెడుతున్నారు కదా, అంటే స్పీడ్ లిమిట్ దాటకుండా పోదామని. స్పీడ్ లిమిట్ దాటే మళ్ళీ చాలా కట్టాలి. ఇక్కడ ఊర్లోకి ఎంటర్ అయినాము. ఇది ఎక్కడంటే రఘునాథపల్లి నుంచి కొద్ది లోపలికి. ఎక్కువసేపు ఆగడం, చెట్టు కింద చల్లగా ఉంటుందంటే ఇక్కడ ఫోన్కి తాగుంది, మాట్లాడుతూ ఉన్నాను. నేను షాప్కి వచ్చిన కస్టమర్లతో ఫోన్ చేస్తాను, మాట్లాడండి. సరిగ్గా అయిపోయింది. ఇంకా కూల్ అయినాక మళ్ళీ వెళ్దామంటే మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ఈ రఘునాథపల్లి నుంచి లోపలికి వెళ్ళదు అన్నట్టు. వేసవి కదా, సమ్మర్ కదా, ఇప్పుడు అన్ని చెట్లు ఇట్లు గ్రీనిష్ ఎక్కువ ఉన్నది. సన్ రైజ్ కూడా వస్తుంది. అంటే మధ్యాహ్నం, అది మిడిల్ కాబట్టి కొద్దిగా వేడి కూడా బాగానే ఉంది. ఇక్కడ వచ్చిన చిన్న బ్రిడ్జ్ ఉంది. ఈ రోడ్డు కూడా లేదు, అంత మట్టి రోడ్డు ఉంది. ఇటు కూడా రాలే ఎప్పుడు, తెలిసిన వాళ్ళు కదా. ఇక్కడ ఇలా ఊర్లో స్పెషల్ ఏంటంటే చెరువు ఉండి చుట్టూ, చెరువు అనేది ఎండిపోదంట. ఇక్కడ వీళ్ళ ఊర్లో నేను చూసిన చెరువు బాగుంది. ఎందుకంటే ఆ చెరువు చుట్టూ ఇక్కడ చిన్న చెరువు ఉంది. ఇది కాకుండా ఇంకా ముందుకు వెళ్తే స్టార్టింగ్లో ఈ చెరువు, ఇది ఊళ్ళో కూడా చెరువు ఉందంట, చెప్తుంది నాయుడు. ఇదే అనుకున్నాను, ఇది అదేదో మామూలు చిన్నది బయట, అంటే సెంటర్స్లో ఉన్నది. ఇది లోపల లేదు, చుట్టూ కనబడే బ్యాక్ సైడ్ ఉందంట. వెళ్ళలేం కానీ లెఫ్టారా ఇక లెఫ్ట్. ఇక్కడ కొద్దిగా పర్లేదు, మట్టి కూడా ఉంది కానీ నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. లేటైతే బాక్స్ కూడా తెచ్చుకున్నాము, మళ్ళీ లేట్ కావాలని. బయట ఇక్కడ ఇంత ఊళ్ళో దోశ ఏం దొరకదు తినడానికి. స్టార్టింగ్ ఏ ఊరు అయినా ఎంట్రన్స్లో మాత్రం ఖచ్చితంగా పొలాలు ఉంటాయి. కనబడే అది ఉంది కదా, కొండ లాంటిది. ఆ కొండ అవతల చెరువు అంట. ఆ చెరువు చుట్టూ చెరువు, అక్కడ ఎప్పటికి వాటర్ డ్రైగా ఉంటాయి. ఇక నడుచుకుంటూ వెళ్తున్నా. ఆ చెరువు నుంచి వచ్చే వాటర్ ఇవి పొలాలకు వెళ్తాయి అంటే ఇక్కడ వాగు నుంచి.
కాకపోతే చెరువు దాకా వెళ్ళలేంలే, చెరువు కొండ దాటి అదే గట్టు దాటి అవతల ఉంది, వెళ్ళలేము. అది వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు అంత టైం లేదు మాకు. సరే అని చెప్పి కొద్దిసేపు ఆదామని, ఇక అక్కడ ఉన్న వాటర్ ఈ చిన్న కాలువల ద్వారా పొలాలకు వస్తుంట, చిన్న కాలువల నుంచి ఇటు పొలాలకు ఇట్లా పెట్టుకుంటాం, ఇట్లా పారి పొలాలకు ఇస్తాము. ఈ ఊళ్ళో వాటర్ ఫాల్ లేదంట, గట్టు ఉంది, ఆ గట్టు అక్కడ మొత్తం వాటి ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. ఎండ బాగుంది కదా, ఇంజన్ హీట్ అవుతుందని అక్కడక్కడ కొంచెం చెట్టు దగ్గర ఆగి కొంచెం కూల్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఇంటికి తీసుకొస్తారు. ఇక అలా ఊర్లోకి వచ్చిన నైట్ అయింది. నైట్ ఎదురుగా ఫోకస్ అంటే మనకు వెహికల్స్ వచ్చి ఎదురుగా లైట్లకు ఈ లైట్లకు చాలా ఫోకస్ కళ్ళ కొట్టేస్తుంది. చిన్న పెళ్ళి అలా కమన్ ఎంట్రన్స్ పెట్టారు లైట్లు. కొద్దిగా లోపలికి ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపలికి. నైట్ టైం కాదు, ఈ ఊరికి వచ్చి వస్తాను 2005లో వచ్చాను. ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కదా, అప్పుడు అంత లేదు. 2005 వచ్చినప్పుడు మామూలుగా ఉంది. అక్కడ హాస్పిటల్లో వాళ్ళని చూసి వచ్చేసరికి ఏం తినలేదు. సరే అని కర్రీ రైస్ తెచ్చుకున్నాం, తిందామని ఇంటి బయట తెల్లగా లోపల వేడి ఉంది. సరే అని చెప్పి తిందామని ఇక్కడ ఏం దొరకలేదు. ఇక రైస్ ఇంత ఫాస్ట్ సరిపోద్దో లేదో మరి, అన్నం ఖరాబ్ అవుతా లేదని బాగా ఇక్కడ 7 or 8 అవుతుంది అంతే టైము. కాకపోతే నైట్ 12 లాగా ఉన్నది, 7:30, 8, 12 లాగా ఉంది. పెరుగు ప్యాకెట్ గురించి అని తీసుకెళ్ళిండు. ఊళ్ళో పెరుగు ప్యాకెట్ తినడానికి చూసి 1/2 కిలో నడిపించాడు. ఆడికి వెళ్ళినాక పెరుగు ప్యాకెట్ డబ్బులు అంటే నన్నే ఇవ్వాలి. అదే వాకింగ్లా ఉంటుంది అని చెప్పి ఇక తీసుకొస్తుంది. నైట్ 12, 1 అయినట్టుంది. అదే మనకి ఎక్కడ సిటీలో అయితే నైట్ 12, 1 పబ్లిక్గా ఉంటుంది. 7:30, 8:30కే వాళ్ళ ఇంట్లో వాళ్ళు టీవీలు చూసుకుంటే బయట కూర్చొని తిని వెదర్ అంటే ఇక్కడ ఉన్న వాతావరణం చల్లగా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందుకే అంటారు ఊళ్ళో ఒక ఇల్లనే ఉండాలని చెప్పుకోవడానికి. ఒక ప్లేస్ బయట ఇంకా చల్లగా ఉంటుంది, వెదర్ అంతా కూల్ ఉంది. బయట అంటే ఇంట్లో వేడి ఉంది, లోపల బయట మాత్రం చాలా బాగుంది. తినేసి కొద్దిగా వాకింగ్ చేద్దామని ఫోన్లో మాట్లాడుతుంది. కొత్త నుంచి ఆయన ఫోన్లో వస్తున్నా, డ్రైవింగ్ ఉంది కదా, డ్రైవింగ్ ఉంటే నీకు మాట్లాడుతూ మాట్లాడతాను. నైట్ ఇడే పడుకొని ఇక మార్నింగ్ మళ్ళీ బయలుదేరాను. నేను నైట్ వెళ్దాం అనుకున్నాను కానీ ఇక లేట్ నైట్ అయింది అని చెప్పి మన కాల్స్ స్టార్ట్ అయిన వల్ల మార్నింగ్ నుంచి వెళ్దాం అనుకున్నాం కొద్దిసేపు. కాకపోతే మళ్ళీ వర్క్ ఉంది కదా, వాళ్ళకు బాగా అంటే చూడడానికి ఇచ్చాను కాబట్టి టైం అయిందని ఊళ్ళో ఉంది. నైట్ మార్నింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 6:30కి ఫుల్ వేడి. లోపల బాగుంది. మార్నింగ్ 5 గడవలే కానీ పొద్దున్న లేవు చాలా వచ్చింది.
వాళ్ళ మీద ఉంటుంది. నైట్ వచ్చేటప్పుడు అన్ని లైట్స్ చూసాను బట్టి ఊర్లోకి వచ్చేటప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నాం కదా ఏ టైంలో బాగుంది. కమాన్ చిలుపూరు కమాన్ వస్తే కమాన్ లోపలికి బయటకు వెళ్తాను. నైట్ వల్ల లైట్స్ వల్ల ఎక్కువ కనవాలి. ఇప్పుడు డే టైం కదా ఊర్లో స్కూల్ అంటే ఇక్కడ 2005లో వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే రోడ్లు. ఇప్పుడు కొద్దిగా అన్నీ అప్డేట్ చేస్తారు కదా. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. ఎంట్రన్స్ కదా ఆర్టీసీ బస్సు. నైట్ ఇదే కామన్ లైట్లతో ఉంది. ఇప్పుడు టిఫిన్ చేద్దామని ఆదాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఏం కనవలేదు. సరే పోయేటప్పుడు హైదరాబాద్కి వెళ్తే మధ్యలో చేద్దామని అక్కడ మిడిల్లో చేద్దామని ఇక మళ్ళీ బయలుదేరినాం. ఇక్కడ చూసినాం ఎక్కడ లేవు. ఇక్కడ చౌరస్తా కదా ఉంటాయేమని. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోను విలువైన సమయాన్ని కేటాయించి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.